హాయ్ అండి. అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ విద్యతో మాట వంట. చూసారు కదండీ థంబ్‌నెయిల్. ఈరోజు నేనేం చేస్తున్నానంటే మామిడికాయ పులిహార సమ్మర్‌లోనే మనకు దొరికే పచ్చి మామిడికాయతో చేస్తున్నాను. చాలా చాలా బావుంటదండి. బట్ నేను రైస్‌తో చేయట్లేదు. క్వినోవా, రైసు 2 కలిపి చేస్తున్నాను. ఆల్రెడీ మీకు తెలుసు నా వీడియోస్ కానీ చూసినట్లయితే మేము ఇంట్లో క్వినోవాతో పాటు రైస్ కలుపుతాము. ఆల్రెడీ నేను దానిలో చెప్పాను. అంటే 2 కప్స్ తీసుకుంటే రైసు దానిలో హాఫ్ కప్పు అంటే పావు కప్పొచ్చేసి కినోవాతో తీసుకుంటాను. ఓకే. అది క్లీన్‌గా కడిగానండి. తర్వాత దాన్ని రైస్ కూడా వండేసాను. రైస్ ఎలా ఉడికిందో చూడండి. ఇలా పొడి పొడిగా వండేసి ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత నేను దీనికి కొంచెం మా ఇంట్లో పులుపు ఎక్కువ తింటానండి నేనే. అందుకని నాకు మామిడికాయలు 2 తీసుకున్నానండి. నేను వండింది 2 కప్పులున్నర రైస్ మొత్తం. ఇలా ఆ మామిడికాయలు నీట్‌గా కడిగి పిచ్చు తీసేసి అలా తురిమి పక్కన పెట్టుకోవాలి 2 కాయల్ని. ఆ తర్వాత ఏం చేయాలంటే కొంచెము నేను దీనిలో కారం మనకేమి ఉండదు కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకున్నాను స్పైస్ కోసం. చాలా బావుంటది. అలా పచ్చిమిర్చి చాలా ఎక్కువ తీసుకున్నాను. కరివేపాకు నల్లగా ఉందనుకున్నారు. కరివేపాకు బయట పెడతం వల్ల ఎండలకి అలా అయిపోయిందది. కొంత మర్చిపోయాను లోపల పెడతాం ఇలా. నేను దీనిలో కొంచెం నెయ్యి, నూనె 2 వేస్తున్నానండి తాలింపు కోసం. ఫస్ట్ నేను నెయ్యి 1 స్పూన్ తీసుకున్నాను. అది కొంచెం కాగేలోపు తర్వాత నూనె యాడ్ చేస్తాను. ఆ! ఇలా నూనె కూడా యాడ్ చేసేసాను. ఈ నూనె యాడ్ చేసిన తర్వాత జస్ట్ మీరు తాలింపు దినుసులు ఎలా వేస్తామో అలానే. సో, 1 బై 1 వేస్తాను చూడండి. సో, నెక్స్ట్ నేను వేసేదేంది అంటే దీనిలో ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చెనపప్పు మన ఇంట్లో తాలింపు గింజలుంటాయి గదా! అవి. నేను పచ్చెనపప్పు కొంచెం ఎక్కువ వేశానండి. ఎందుకంటంటే మనం తినేటప్పుడు అది కొంచెం బాగా మనకు క్రిస్పీయల్లా అనిపించాలి. అందుకని కొంచెం పచ్చెనపప్పు ఎక్కువేశాను. అలా కొంచెం కొంచెం ఫ్రై అవుతా ఉంటది చూడండది. అంటే మరీ బ్రౌన్ ఏం అవసరం లేదు. జస్ట్ మనకి టప్ టప్ అని సౌండొచ్చి పచ్చెనపప్పు కొంచెం ఏగటానికి టైం పడుతుంది. ఆ తర్వాత నేను మళ్ళీ ఎక్స్‌ట్రా దీనిలో జీలకర్ర గూడా వేశాను. నాకెందుకో ఆ జీలకర్ర స్మెల్ చాలా నచ్చిద్దండి. అందుకే నేను జీలకర్ర వేశాను. అవన్నీ మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంటే మంచి అరోమా కూడా వస్తుంది. మనం ఏ కూర వండినా మనకి తాలింపే మెయిన్ అంటారు. మీకు అంటే మీరు చాలా చోట్ల ఇనే ఉంటారు. ఎలా వండినా మనకు తాలింపు బెస్ట్‌గా పెడితే మంచిగా అనిపిస్తది అంటారు. సో, ఇలా తాలింపు సన్నటి సెగ మీద అలా అంటే ఫ్రై అవుతా ఉంటుంటే చాలా మంచి అరోమా వస్తది. అలా తర్వాత నేనేంది అంటే దీనిలోకి కొంచెం చిన్న అల్లం ముక్క కూడా వేస్తాను. అంటే చిన్న చిన్న కట్ చేసుకొని అల్లం వేస్తాను. ఎందుకంటే నాకు ఆ అల్లం ఫ్లేవర్ చాలా నచ్చిద్ది అండి. సో, చూసారా చిన్నగా కొంచెమే వేశాను అల్లము. ఆ అల్లం ఫ్లేవర్ చాలా నచ్చుతది. మీలో ఎవరైనా వేసుకుంటారా ఇలా అల్లం? అదీ కాక అల్లం కూడా ఇన్‌ఫ్లమేషన్‌కి చాలా మంచిది. అందుకని మన కూరల్లో వేస్తాం. ఓకే. ఇది ఫ్రై అవుతా ఉంటది. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతా ఉండండి. ఎందుకంటే పచ్చెనపప్పు ఫ్రై అవ్వటానికి సన్నటి సెగ మీద కొంచెం టైం పట్టిద్ది. నేను ఇది సన్న సెగ పెట్టాను. అందుకే నాకంత టైం పడుతుంది. ఆ! ఆ తర్వాత నేను ఇంగు వేశానండి. అందరికీ తెలిసిందే మనకి పులిహోరలో ఇంగువ అనేది చాలా మంచిగా ఉంటుంది. జనరల్‌గా కూడా మనం ఇంగువ వాడితే మనకి డైజెస్ట్ సిస్టమ్‌కి చాలా పనిచేస్తుంది. సో, ఆ ఇంగువ వేసి కూడా ఒకసారి అటు ఇటు తిప్పినానండి. ఓకే. ఆ తర్వాత నా గురించి అసలు మీకు తెలీదు గదండీ! ఆల్రెడీ మీకు తెలుసు నా పేరు విజయ అని. లాస్ట్ వీక్ మా మ్యారేజ్‌ది 13 ఇయర్స్ అయిపోయి 14 ఇయర్స్ అని ఒకటి వీడియో పెట్టాను. ఒకసారి చెక్ జేయండది. దానిలో మళ్ళీ కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు ముందే ఏస్తే మరీ బ్లాక్ అయిపోయిద్దని అంతా ఫ్రై అయిన తర్వాత వేశాను కొంచెం. ఇది పచ్చెనపప్పు ఫ్రై అయిన తర్వాత. ఆ తర్వాత దీనిలో నేనేంది అంటే పల్లీలు వేస్తానండి. నాటు పల్లీలండి ఇవి మాకు ఊళ్ళో పండినవి. అవి మా అత్తగారు తెచ్చారు మొన్న. ఆ నాటు పల్లీలు వేశాను. ఒక గుప్పెడు పైనే వేశానండి. ఎందుకంటే నాకు ఆ పులిహోర తినేటప్పుడు ఈ పల్లీలు ఫ్రై చేసినవి కానీ, అవి కానీ కరకరలాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ఫ్రై అవుతూనే ఉంటాయి ఇవి. ఇవి కూడా కొంచెం సన్న సెగ మీద ఫ్రై అవుతా ఉంటాయండి. ఒక్కొక్క గింజకి ఒక్కొక్క మెతుకు రావాలన్నట్టు ఎక్కువ గింజలు వేశాను. ఆ తర్వాత పచ్చిమిర్చి వేశానండి. పచ్చిమిర్చి మరీ ముందే ఏస్తే బాగా ఫ్రై అయిపోతాయండి. అప్పుడసలు కొంచెం గూడా మనకి కారం అనిపించదు. అందుకని పచ్చిమిర్చి కొంతవరకు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ అట్టి పెడతాను. అప్పుడు వేశాను పచ్చిమిర్చి. నేను పసుపు వేయటం మర్చిపోయానండి. నేను వేస్తాను. లాస్ట్‌కి వేస్తా పసుపు. ఇలా పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకుంటా ఉండండి. హ్మ్. ఆల్రెడీ మీకు చెప్పాను. ఒక్కసారి ఆ వీడియో చెక్ చేయండండి.
నేను కాలేజీలో లెక్చరర్‌గా దానిలోనే ఉంటది మీకు. కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి రిజైన్ చేసేసాను. ఇప్పుడే జాబ్ మళ్ళీ నేను చేస్తాను ఖచ్చితంగా. సమ్మర్ కదా! అందుకని కొంచెం బ్రేక్‌లో ఉంది. ఇప్పుడు పసుపు వేశాను చూడండి కాస్త. ఆ పసుపేంది ఆ కలర్ ఉందనుకున్నారు. బయట షాపుల్లో కొన్న పసుపయితే బాగా యెల్లో కలర్ వస్తది. రంగు వేస్తారు కాబట్టి. ఇది మా అమ్మ పట్టి ఇచ్చిందండి. అంటే మా అమ్మ వాళ్ళ ఊరు తెనాలి దగ్గర ఊరండి. అక్కడ మామూలుగా పట్టేసి ఎండు కొమ్ముల్ని ఎండబెట్టి పట్టిచ్చి ఆ పసుపు పంపిస్తది. ఒకసారి ఇయర్‌కి నేను తెస్తానండి. ఒక 2 కేజెస్ దాకా. దేవుళ్ళకి ఇదే వాడతాను. అంటే వంటల్లో కూడా ఇదే వాడతాను. సో, అలా పసుపు వేసేసిన తర్వాత కొంచెం ఫ్రై చేయొచ్చు. మళ్ళీ అటు ఇటు అంటే ఇదంతా ఫాస్ట్‌గా పెడితే అయిపోతుంది. అంటే టెంపరేచర్ హై పెడితే. నాకు ఆ టెంపరేచర్ హై పెడితే ఈ పల్లీలేంది అంటే నాటు పల్లీలండి చాలా చిన్నగా ఉన్నాయి. త్వరగా మాడిపోతాయి. అందుకని అవి త్వరగా మాడకూడదని చెప్పి నేను కొంచెం సన్న సెగ మీదే పెట్టి ఫ్రై చేస్తున్నానండి. అలా. ఇదే ఫ్రై అవుతా ఉంటాయి ఇవి. ఆ! ఇప్పుడు నా స్టోరీకొస్తే ఆల్రెడీ మీకు చెప్పాను కదండీ! నేను కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి ప్రెజెంట్ అయితే రిజైన్ చేశాను. మళ్ళీ ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత మళ్ళీ జూన్ నుంచి నేను కాలేజీలో జాయిన్ అవుతాను ఇక్కడ హైదరాబాద్‌లో. అంతకుముందు ఎక్కడ చేశారు అంటే నేను అంతకుముందు బెంగుళూరులో చేశానండి. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్‌లో జాయిన్ అవ్వడానికి అక్కడ రిజైన్ చేసి ఇక్కడ వచ్చాను. ఇలా ఫ్రై అయిపోతుంది కదండీ! అంతే. నాదైతే ఇది అండి. రెస్ట్ అయితే ఏం తీసుకోను. ఖచ్చితంగా మళ్ళీ జాబ్‌లో జాయిన్ అవుతాను. ఎందుకు అంటే ప్రతి ఆడపిల్ల ఇండిపెండెంట్‌గా ఉండాలని నేను కోరుకుంటాను. అందుకే కంపల్సరీగా జాబ్ అనేది మ్యాండేటరీ అంట లేడీస్‌కి. మీలో ఇలా ఎంతమంది జాబ్ చేస్తా ఉంటారో నాకు తెలీదు. కానీ ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేయండి. ఎందుకంటే ఆడపిల్లలకి చాలా ఇండిపెండెంట్ అనేది ముఖ్యం. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఎస్పెషల్లీ. ఇప్పుడు రైస్ తీసుకున్నాను. రైస్‌లో కొంచెం సాల్ట్ వేశాను. పింక్ సాల్ట్ వాడతామండి హిమాలయన్ పింక్. అందుకే మీకు ఆ సాల్ట్ ఆ కలర్‌లో ఉంది. సో, అది రైస్ వేసిన ఈలోపు మళ్ళీ దీనికొచ్చేసాను. ఇది ఫ్రై అయిందో లేదో చెక్ చేసేసాను. మోస్ట్‌లీ ఇది ఫ్రై అయిపోయిందండి. ఆ తర్వాత నేను దీనిలో మనం ఇందాక తురిమి పెట్టుకున్నాం చూసారా? పచ్చి మామిడి. ఆ పచ్చి మామిడి వేశాను చూడండి. మా ఇంట్లో కొంచెం పులుపు ఎక్కువ తింటాం కాబట్టి ఎస్పెషల్లీ నేను తింటాను కాబట్టి 2 మామిడికాయలు వేశాను. మీరెవరైనా పులుపు తక్కువుంటే మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి అంతే అది. ఆ! ఇలా అందరూ జనరల్‌గా ఈ మామిడి తురిమిని డైరెక్ట్‌గా రైస్‌లో కలిపేసి తాలింపు దానిలో ఏస్తారు. బట్ నేను అలా చేయనండి. దీనిలో తాలింపులో తురిమేసి ఇది అంటే తాలింపులో వేసేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గనిస్తానండి అది. మగ్గనిస్తే పులుపు పోదా అని డౌట్ ఉంది మీకు. పులుపు ఉంటది. అసలెక్కడికి పోదు. అలా మగ్గనిచ్చేసిన తర్వాత కొంచెం ఎక్కువ సేపు కూడా ఏం మాడేదాకా ఏం మగ్గనియను. జస్ట్ ఒక 3, 4 మినిట్స్ లేదా సన్న సెగ కాబట్టి అంటే నేను తక్కువ సెగ పెట్టాను కాబట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిస్తా. అలా మగ్గనించేసి ఇంకేముంది తీసుకెళ్ళి ఇప్పుడు సెపరేట్‌గా పొడి పొడిలాడితే క్వినోవా రైస్‌తో వండాను కదండీ! ఆ క్వినోవా రైస్‌లో ఈ మామిడికాయది, ఈ మొత్తం తాలింపులది మొత్తం తీసుకెళ్ళి వేయటం మనం. అలా మనం వేసేసిన తర్వాత జస్ట్ మనం కలిపేయటమేనండి ఇంకా. ఇది ఇంకా ఫ్రై అవుతా ఉంది మీకది. ఇందాక ఏ విషయం అండి? ఆడపిల్లలకి ఫైనాన్షియల్‌గా చాలా ఇండిపెండెంట్ అవసరమండి మనకి. ఎవరైనా ఇండిపెండెంట్‌గా ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎందుకు చదివిస్తున్నారు అంటే, వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఫైనాన్షియల్‌గా బతకటానికి మాత్రమే చదివిస్తున్నారని నేనంట. హ్మ్. ఇగ ఇప్పుడు రైస్ వచ్చేసింది చూడండి ఇంకా. ఈ రైస్‌కి ఈ తాలింపు యాడ్ చేసేయటమే ఇంకా. అలా యాడ్ చేసి మీరు చేత్తో అయినా కలుపుకోండి, గిన్నెతో అయినా సారీ గరిటెతో అయినా కలపండి. సో, నేను కలిపేసిన తర్వాత అవుట్‌లుక్ ఎలా ఉందో చూడండి. ఇలా ఉంది. అంటే కొంచెం మీకు ముద్ద ముద్దగా అనిపిస్తున్నట్టు అనిపిస్తది. మన లెమన్ రైస్‌కైతే బాగా పొడి పొడిగా వండుతాం కాబట్టి, మనకు లెమన్ రైస్‌కి ఇలా ముద్ద అనిపించదు. మనకి ఈ క్వినోవా రైస్‌తోను మామిడికాయ పులిహోర కొంచెం అలానే అనిపిస్తది. కానీ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా. చాలా బావుంటుంది. చూసారా ఎంత బావుందో కలర్‌ఫుల్‌గా ఉందో చూడండి. ఆ పచ్చిమిర్చి గ్రీన్ తగులుతా యెల్లో కలర్‌లో అదంతా చాలా బావుంది. ఈరోజు మా హస్బెండ్‌కి లంచ్ బాక్స్ ఇదేనండి. ఆయన లంచ్ బాక్స్ కూడా ఈ రైసే పెట్టేస్తాను. దీంతో పాటు రైతా కూడా పెడతాను తనకి. ఇది తన లంచ్ బాక్స్. తన లంచ్ బాక్స్‌లోకి ఇదే మధ్యాహ్నంకి. ఇలా రైస్ పెట్టేస్తానండి. ఇక. ఇక మధ్యాహ్నం నేను ఇదే తినేసేస్తాను. విత్ కొంచెం కర్డ్‌తో తినేస్తాను. ఓకేనండి. నచ్చిందా మామిడికాయ పులిహోర? నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. ఇది మా హస్బెండ్ లంచ్ బాక్స్. సో, రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద రైస్ చూడండి. అది రెస్ట్ ఆఫ్ ద రైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి.
మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై